అందరికీ నమస్కారం. నేను ప్రమీల. ఈరోజు రొయ్యల కూర చేసుకుందాం ఘాటుగా. దీనికోసం ఒక్క టమాటా తీసుకున్నాను, పెద్ద టమాటా, 2 ఆనియన్స్, ఒక హాఫ్ కేజీ ఉంటాయి అవి రొయ్యలు, హాఫ్ కేజీ అన్నీ బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా రొయ్యలకి, నీచు కూరలకు దేనికైనా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా మనము. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర మాత్రమే సరిపోతుంది తిరగమాతకి. జీలకర్ర కొంచెం చిట్టపట్లాడినిచ్చి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ ఎర్రగా వేగనిచ్చి, ఆనియన్స్ అన్నీ బాగా ఎర్రగా వేగాలన్నమాట. సన్న సగం మీదే చేసుకుందాం. రొయ్యల కూర ఎంతసేపు అవ్వదు, ఫట్న అయిపోతుంది తొందరగానే. ఈ చల్లటి వాతావరణానికి రసము, రొయ్యల కూరలు కొంచెం ఎక్కువ వీళ్ళకి నాన్ వెజ్ ఇష్టము, ఫ్రీక్వెంట్గానే చేస్తాను. కొంచెం పసుపు వేసుకుందాము ఆనియన్స్లో. కొంచెం మూత పెడదామా, ఒకసారి లిడ్ పెట్టుకుందాము. ఈ మాత్రం సరిపోద్ది, ఈ మాత్రం వేగితే సరిపోద్ది. తర్వాత రొయ్యలతో పాటు ఇంకా కొంచెం వేగుతుంది కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా వేసేస్తాం. ఇదంతా మగ్గిపోయిన తర్వాత రొయ్యలు వేసినాక 5 నిమిషాలు లోపలే కూర అయిపోద్ది. రొయ్యలు ఎంతోసేపు వేగక్కర్లేదు కదా. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి మసాలాలు వేసుకుందాం. సరిపడా కారము ఒక 2 స్పూన్స్ వేసాను. సరిపడా కారము, కొంచెం 2 స్పూన్స్ ధనియాల పౌడరు, 1 స్పూను జీలకర్ర పౌడర్ వేసాను, 2 స్పూన్స్ గరం మసాలా. చెప్పాను కదా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను గరం మసాలాని. ఆ గరం మసాలా ఒక 2 స్పూన్స్ వేసాను. అన్నీ బాగా కలిపేసి కొంచెం సేపు ఆగి అల్లం తెల్లగడ్డ వేసుకుందాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తే అడుగు పడుతుంది కదా. కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి సన్న సగం మీద వాడనిద్దాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాడనిద్దాం. అట్లా పలుచగా పెట్టేసి మూత పెట్టేసుకుందాం. ఇట్లా బాగా మ్యాష్ అయిపోయింది కదా, ఇప్పుడు పేస్ట్ లాగా మ్యాష్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని మరి కాసేపు వేగనిద్దాం దాన్ని. అట్లా నీట్గా కలిపేసుకొని మళ్ళీ కాసేపు వేగనిద్దాం. ఫైనల్గా పేస్ట్ ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. ఇది చపాతీలో కానీ సైడ్ డిష్గా రసం అన్నానికి కానీ బాగుంటుంది. ఈరోజు మేము చపాతీలు చేసుకున్నాం దీనికి కాంబినేషను. వాటర్ వచ్చేస్తుంది, ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది రొయ్యల్లోని. ఆ వాటర్ అంతా పోయే వరకు సన్నసాగం మీద కొంచెం కలుపుకుందాం. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కూర బాగా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసిన కొరియాండర్ ఒక గుప్పిడి నిండా వేసాను, కొత్తిమీర కలిపేసుకుందాం. ఇంకేముంది, అయిపోయింది. చాలా బాగా వచ్చింది కర్రీ.
మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా! కొంచెం గుజ్జు గుజ్జుగా చపాతీలోకి సరిపడా. టేస్ట్ చేద్దాం పదండి. ఓకే. బాయ్.